హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డూ ప్రసాద అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రామసుబ్బారెడ్డి, శ్రీమతి వద్దు కళ్యాణి, డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైంది. ప్లీజ్ 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 నేను చెప్పింది అది. నో చర్చించగల ఒకసారి తిరస్కరించిన తర్వాత దాని మీద మీరు మళ్ళీ అడగటం అనేది మంచిది కాదు. అధ్యక్ష మీరు నిన్న కానీ మొన్న కానీ అధ్యక్ష ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాము అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు కొనిపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం. కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ అరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు
ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం, ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి, కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అల్వాపి గారు అధ్యక్ష అధ్యక్ష చూడమంది అధ్యక్ష ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ మేము చెప్తున్నది ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ముందు ఎవరైతే అధ్యక్ష ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చ రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదో చెప్పారు, ఇదో పంపిస్తాను. ఇది చూడండి ఇది తాలూకా ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి, కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అల్వాపి గారు అధ్యక్ష అధ్యక్ష చూడమంది అధ్యక్ష ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ మేము చెప్తున్నది ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ముందు ఎవరైతే అధ్యక్ష ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చ రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదో చెప్పారు, ఇదో పంపిస్తాను. ఇది చూడండి ఇది తాలూకా The house is adjourned for 5 minutes.